గుడ్డగాల్చి మీద పడేసినంత మాత్రాన అదే నిజం అని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఈ టీవీ ఛానల్స్ వాళ్ళకు కూడా నేను ప్రేమతో చెప్తా ఉన్నా. నేను మిమ్మల్ని ఒక మాట సూటిగా అడుగుతా ఉన్నా. పోలీస్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు స్వీకరించారు. ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదు. సీసీటీవీ ఫుటేజ్ లో వాళ్ళు ఇంకా చూపించలేదు. మీ మీడియా ఛానల్కి ప్రవీణ్ గారు లిక్కర్ షాప్ లో మందు కొంటున్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందే, అది ఎవరు పంపించారు మీకు? పోలీసులు ఇచ్చారా మీకు? కొన్ని వ్యక్తిగతంగా మీరే తీసుకున్నారా? ఇందులో పోలీసుల నిర్లక్ష్యం కల్పించట్లేదా? ఏదో కుట్ర జరుగుతుంది అని అనిపించట్లేదా? ఒకవేళ ఈ విషయాలన్నీ కూడా పోలీసుల చేతికొచ్చుంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సింది ఐజీ స్థాయి అధికారి లేకపోతే ఎస్పీ స్థాయి అధికారి. ఏ ఉద్దేశంతో దొంగతనంగా వీటిని లీక్ చేశారు? పోలీసులు లీక్ చేశారా, లేకపోతే ఎవరైనా ప్రవీణ్ గారిని చంపినటువంటి అంతకులు ఉద్దేశపూర్వకంగా వీటిని మీడియా ఛానల్ మీద వదిలిపెట్టారా? క్రైస్తవ్యాన్ని అవమానిస్తున్నారు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రాణం పోయిన దేవుని సేవకులు మందు తాగరు. ఎందుకంటే త్రాగుబోతులకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒక పూజారి మందు తాగొచ్చు, అది పెద్ద విషయం కాదు. లేకపోతే ఒక మౌలానా గారు మందు తాగుతారు, అది పెద్ద విషయం కాదు. కానీ ఒక క్రైస్తవ సేవకుడు మందు తాగడం అని అంటే అది తనంతట తానుగా ఆత్మహత్య చేసుకున్నదంతా సమానం. దయచేసి ప్రవీణ్ పగడాల గారి గురించి తెలియకుండా తెలిసినట్లుగా మాట్లాడకండి. ఇక్కడ నేను 5 విషయాలు రెడ్ టీవీ ఛానల్ ద్వారా 5 విషయాలు ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రైస్తవులందరికీ, ముస్లిం సహోదరులకి, దళిత బంధువులకి, హిందువులకు కూడా చెప్పండి. గొర్రె పిల్లలను చంపిన తర్వాత తోడేళ్లన్నీ సంతోషంతో గెంతులు వేసినట్లు, గేరెత్తులు కొట్టినట్లు ప్రవీణ్ పగడాల గారి హత్య తర్వాత మతోన్మాదులు సంతోషాన్ని పట్టుకోలేకపోతా ఉన్నారు. ఒక రకంగా పండగ చేసుకుంటున్నారు వాళ్ళు. దీన్ని హత్య అని అంటున్నారు కదా. అయితే నాకున్నటువంటి 5 అనుమానాలకి సమాధానం చెప్పితేరా. మొదటి అనుమానం, ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పదంగా మరణించిన తరువాత ఆ స్థలానికి ఇంకా పంచనామా జరగక ముందే, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి క్రైస్తవులంతా చేరుకోక ముందే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకముందే, అసలు దానికి ఇంకా ప్రవీణ్ గారి బాడీకి ఇంకా పోస్ట్ మార్టం కాకముందే, ఆ రిపోర్ట్స్ రాకముందే, ద బిగినింగ్ డే ఫస్ట్ రోజే అమారా ప్రసాద్ అనే వ్యక్తి, కరుణాకర్ సుక్కున అనే ఒక వ్యక్తి, ధర్మ మార్గం భాస్కర్ రాజ్ అనే ఒక వ్యక్తి, వీరితో పాటుగా మరికొన్ని హిందూ ఛానల్స్ ప్రవీణ్ గారిని నోటుకొచ్చినట్లుగా తిడుతూ మందు దాగి ఒళ్ళు బలిసి యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోయి ఉంటాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఇదే వస్తుంది చూడండి అని చెప్పారు. వీళ్ళకి ఎలా తెలుసు అని నేను అడుగుతున్నాను. మీ దగ్గర ఆయన లిక్కర్ షాప్కి వెళ్ళి మందు కొన్నట్లుగా మీ దగ్గర ఒక సీసీ ఫుటేజ్ ఉంది, అది నిన్న వచ్చింది. కానీ ఇన్సిడెంట్ జరగడానికి ముందు దాదాపు 5 రోజుల క్రితమే వీళ్ళు ఏ రకంగా ఆయన మందు దాగే యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోయి ఉంటాడు అని చెప్పారు.